వెల్కమ్ టు AP13 న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ కు ఘన నివాళి. జగన్ షర్మిలతో తల్లి విజయమ్మ. స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం. రష్యా పర్యటనకు మోదీ. ఏపీ తెలంగాణ నాకు రెండు కళ్ళు. రేవంత్ పాలన చాలా బాగుంది. ఏపీ సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేడు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విజయవాడలో నిర్వహించనున్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి విజయవాడకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్తారు. అంతకుముందు ఉదయం పూట పంజాగుట్ట సర్కిల్లోని వైఎస్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహా ఇతర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొని పలు అంశాలపై వ్యూహాత్మక చర్చలు జరపనున్నారు. 3 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రష్యాతో పాటు ప్రధాని మోడీ ఆస్ట్రియాకు వెళ్తారు. విదేశీ పర్యటనకు బయలుదేరే ముందు ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ స్పందించారు. రానున్న 3 రోజులు రష్యా, ఆస్ట్రేలియాలో పర్యటిస్తా. కాలం పెట్టిన పరీక్షలకు నిలిచిన స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటనలో ఉపయోగపడనున్నాయి. అక్కడ నివసించే భారతీయులతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా అని మోదీ తెలిపారు. जो समिट है कोविड कारणों से पहले बीच में नहीं हुई थी, लेकिन अब इस 22वें समिट में शामिल होने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी रवाना होते हुए
अपने आप में काफ़ी महत्वपूर्ण और ख़ासतौर से न सिर्फ रूस बल्कि इसके बाद प्रधानमंत्री ऑस्ट्रिया भी जाएंगे और ये 40 से अधिक वर्षों में किसी भारतीय प्रधानमंत्री की पहली यात्रा है ऑस्ट्रिया की। अगर बात की जाए तो वहाँ पे प्रधानमंत्री, आपको बता दें, राष्ट्रपति अलेक्जेंडर वॉन डेर बेलेन और चांसलर कार्ल नेहमर से भी मुलाकात करेंगे। यात्रा के पहले चरण में प्रधानमंत्री मॉस्को पहुंचेंगे और उसके बाद जैसा हमने आपको बताया कि ऑस्ट्रेलिया की यात्रा पर जाएंगे। पीएम मोदी फिलहाल 22वें भारत रूस वार्षिक शिखर सम्मेलन में भाग लेने के लिए रवाना हो रहे हैं। इन तस्वीरों में आप देख सकते हैं फिलहाल प्रधानमंत्री नरेंद्र मोदी रवाना हो चुके हैं अपनी इस यात्रा के लिए और ये तस्वीरें जब प्रधानमंत्री रवाना हो रहे थे मॉस्को के लिए, इन तस्वीरों में आप देख सकते हैं 22वें भारत रूस वार्षिक शिखर सम्मेलन में भाग लेने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी अब रवाना हो चुके हैं। और जैसा हमने आपको बताया कि यात्रा का जो पहला चरण है उसमें वो मॉस्को पहुंचेंगे और फिर जो अगला चरण होगा उसके लिए ऑस्ट्रिया की यात्रा पर वो रहेंगे। साथ ही साथ ना सिर्फ यहाँ पर अगर बात की जाए जो भारतीय समुदाय हैं उससे मिलने के लिए भी काफ़ी उत्साहित नज़र आए प्रधानमंत्री नरेंद्र मोदी। और जाने से पहले उन्होंने इस बात का भी जिक्र किया వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇడుపులపాయలో తన తండ్రికి నివాళులు అర్పించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు చేరుకున్నారు. వైఎస్ జగన్ కంటే ముందే వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న తల్లి విజయమ్మను వైఎస్ జగన్ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు దివంగత నేత వైఎస్ఆర్ స్మారకంపై పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాతో పాటు కడప జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో ఒక సందేశాన్ని ఇచ్చారు. సైడ్ చూడు సార్ సైడ్ సార్ जोहार वैएसआर जोहार जोहार वैएसआर जोहार वैएसआर जोहार वैएसआर जोहार वैएसआर जगनన్న నాయకత్వం వర్ధిల్లాలి జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి, అన్న వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమారెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం అయితేమి, ప్రజల కోసం అయితేమి, అలాగే ఆరోగ్యశ్రీ, వీధి రిప్లేస్మెంట్ ఇలాంటి ఎన్నో పథకాలు ఆయన ప్రభుత్వంలో కొనసాగించాయి. తర్వాత
ఆయన కుమారుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల కోసం ఆయన కంటే ఇంకా ఎక్కువ పథకాలు మనకు ప్రజల కోసం చేశాడు. కాబట్టి ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనము స్మరించుకుంటూ ఆయనకు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రావడము పేదలకు ఎంతో పథకాలు ఇచ్చారు. అయినా ఆ నియోజకవర్గంలో మాత్రం ఆ నియోజక నాయకులు ఏంటండి, అలాగే సర్పంచులు ఏంటండి, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మండల నాయకులు, ప్రజలు అందరూ ఈరోజు రాష్ట్రంలో మంత్రాలయం రాజకీయ దయ వల్ల మా పేరు నిలబడిపోతుంది. జిల్లాలో ఇద్దరే గెలిచాం. వాల్మీకి సోదరుడు రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఈ నియోజకవర్గ ప్రజలు నిజంగా నీకు దేవుళ్ళని, ఆ నియోజకవర్గ దేవుళ్ళే కాబట్టి నాలుగేసారి కూర్చోబెట్టడం జరిగింది. ప్రభుత్వం వస్తుంది. పరిస్థితి కూడా వాళ్ళగా తెలుసుకుంది. చూడండి, రావడం దౌర్జన్యాలు జరుగుతుంది. ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం ఉన్నప్పుడు ఎక్కడన్నా కానీ ఏ దౌర్జన్యం జరిగిందా అని ఆలోచన చేసుకోవాలి. వాటి అందకుండేదానికి కూడా కొట్లాటం చేస్తున్నారు. అలాంటి పరిస్థితి వాళ్ళది. అయినా మీరేం ఎవరు భయపడలేదు. చిత్తూరు జిల్లా కుప్పం జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. 2014 నుండి 19లో అనేక పాఠశాలల రూపురేఖలను మార్చిన ఘనత టీడీపీదని కొనియాడారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజ్ కుమార్, కౌన్సిలర్లు ధాము, జాకీర్, వేలు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బాగా చదువుతున్నారా? వెరీ గుడ్. ఈరోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి అవకాశం కల్పించిన మీ స్కూల్ సిబ్బంది అందరికీ, హెచ్ఎం గారికి, ఇతర సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంచెం వేరే పనులు, చాలా మీటింగ్స్ ఉండటం వల్ల మీతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాం. ఖచ్చితంగా ఇంకొక రోజు వేరే కార్యక్రమంలో వచ్చి ఎక్కువసేపు మీతో పాల్గొనేటటువంటి కార్యక్రమం రూపొందించుకుంటామని తెలియజేస్తున్నాం. నాకు రూరల్ ఎడ్యుకేషన్ అన్న, జెడ్పీ, ఎస్పెషల్లీ జెడ్పీ స్కూల్స్ని డెవలప్మెంట్ చేయటం కూడా చాలా ఇష్టం. 2014 నుంచి 19 మధ్య జెడ్పీటీసీ సభ్యుడిగా, అలాగే ప్రకాశం జెడ్పీటీసీ సభ్యుల సంఘం అధ్యక్షుడిగా ప్రకాశం జిల్లాలో పనిచేశాను. అప్పుడు ఆల్మోస్ట్ నాడు నేను ఇట్లాంటి కార్యక్రమాలని ఇప్పుడు తెచ్చారు. కానీ 3.5 కోటి పైచిలకు నిధులు పెట్టి అన్ని జెడ్పీ స్కూల్స్కి జిల్లాలో ఉన్న 56 మండలాల్లో ఫస్ట్ కాంపౌండ్ వాల్స్ కట్టించాం మేము. ఫస్ట్ ఎందుకంటే ఒక పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి, ఎస్పెషల్లీ గర్ల్స్ పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలి అని చెప్పనేసి ఆలోచించి చేయటం జరిగింది. అట్లా అన్ని జెడ్పీ స్కూల్స్లో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. రోబోటిక్స్, ఫ్రీ రోబోటిక్స్ వర్క్షాప్స్ కానీ, బాలచేతన అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, రోబోటిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద జెడ్పీ స్కూల్స్లో కార్యక్రమాలు చేయడం జరిగింది. 100% నేను నమ్ముతాను, విద్య ఒక్కటే ఈ సమాజంలో ఆర్థిక అసమానతల్ని, సామాజిక అసమానతల్ని మారుస్తుంది అని చెప్పనేసి నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఈరోజు
మనకి ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా చిన్న చిన్న కుటుంబాల్లో పుట్టి కూడా మన రాష్ట్రం దేశం గర్వించదగ్గేటటువంటి నాయకులుగా కావచ్చు, శాస్త్రవేత్తలుగా కావచ్చు ఎంతోమంది ఎదిగారు. దాంట్లో ముఖ్యంగా మన ఇక్కడ స్థానికంగా తీసుకుంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఎవరు? కుప్పం ఎమ్మెల్యే గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఒక 100 కోట్లు 1000 కోట్లు ఆస్తుండే కుటుంబంలో పుట్టాడా? లేదు కదా. ఆయన కూడా అతి సాధారణమైన రైతు కుటుంబంలో వ్యవసాయం చేసుకునేటటువంటి ఒక చిన్న కుటుంబంలో పుట్టి విద్య ద్వారా కష్టపడి చదివి విద్య ద్వారా ఒక మెరిట్ స్టూడెంట్ చదువుతున్నారా? బాగా చదువుతున్నారా? వెరీ గుడ్. ఈరోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి అవకాశం కల్పి And today we are going to launch student kid program in our school. So I request all the dignitaries on the dais, teaching and non-teaching staff and the students. లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణం అనుబంధ రంగాలకు ఊతమిచ్చేలా ఉచిత ఇసుక పథకం అమలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, సతీమణి బొజ్జల రిషితారెడ్డి మరియు స్థానికులు. ఎన్డీఏ ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి, షాకీర్ అలీ, స్థానికులు జయప్రకాష్ మాట్లాడుతూ జగన్ సర్కార్ ఇసుక విధానం కారణంగా 5 ఏళ్ల పాటు భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అవస్థలు పడ్డారని, వేలాది మంది ఉపాధి లేక బలవన్మరణాలు చెందారని తెలిపారు. కాంట్రాక్టర్లు, మేస్త్రులు లక్షల రూపాయలు నష్టపోయి దివాలా తీశారని, సొంత రాష్ట్రంలో ఉపాధి లేక కూలీలు పొరుగు రాష్ట్రాలకు వలసపోయారన్నారు. కూటమి ప్రభుత్వంపై భవన నిర్మాణ కార్మికులు గంపెడు ఆశలు పెట్టుకున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని నేడు ప్రవేశపెట్టి అతి కొద్ది రుసుముతోనే ఇసుకని తీసుకునే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇసుక ఉచిత విధానంతో పేద మధ్యతరగతి కుటుంబం ఇల్లు నిర్మించుకోవడానికి ఎంతో సులభంగా ఉంటుందని, ఉచిత విధానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు. బాబు గారు మేనిఫెస్టోలో ఫ్రీ శాండ్ పథకం పెట్టిన దానివల్ల ఇప్పుడు సుబ్బానాయుడు కంట్రీకి దగ్గర రీచ్ కూడా ఈ రోజు నుంచి ఆపరేషన్లో స్టార్ట్ చేశారు. సో బాబు గారు 1 by 1 మేనిఫెస్టోలో ఏమేమి పెట్టారో అవన్నీ ఖచ్చితంగా ఫినిష్ చేసి ఈ అసెంబ్లీ సెషన్ అవ్వగానే మిగతా ఇంకేమేం పథకాలు కూడా చెప్పున్నారో నెక్స్ట్ మంత్ లోపల ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి చెప్పారు. ఇసుక విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం చాలా మంచి పని, మంచి పరిణామం. దీనికి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి, శ్రీకాళహస్తి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. గతంలో ఈ ఇసుక విధానం, ఈ పాలసీ వల్ల పేదవాడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, మధ్యతరగతి వాడు బతకలేని పరిస్థితి, వ్యాపారాలు లేని పరిస్థితి, మేస్త్రులకు పన్నులు లేవు, కూలోళ్లకు పన్నులు లేవు, అన్ని విధాలా ఇబ్బంది పడి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఇబ్బందులు పడి అప్పుల పాలైపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఈ ఇసుక విధానం వల్ల పని వాళ్ళకి, మేస్త్రులకు పని దొరుకుతుంది, కూలోళ్ళకి పని దొరుకుతుంది, వ్యాపారస్తులకు వ్యాపారం జరుగుతుంది, అన్ని విధాలా జరుగుతుంది. అదే మరి ఇసుకని చాలా సింపుల్ విధానంతో ఖర్చు లేకుండా అక్కడేదో ట్రాక్టర్ ఖర్చు, అదే మరి లోడింగ్ ఖర్చు తప్ప ఇంకా ఏమీ వద్దు అని ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం చాలా
సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాము. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, కాళహస్తి స్థానిక ప్రజలు కావచ్చు హర్షించడం. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్థానిక నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఇసుక మీద వ్యాపారం చేసి కోట్లు గడిచిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కడు కోటీశ్వరుడు అయిపోయినాడు, ఒక్కొక్కడు బిల్డింగ్లు కట్టుకున్నారు, ఏదేదో చేసుకున్నారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కన్నీళ్ళ పరిస్థితి ఏంది? సగం డబ్బు ఇసుక పెడితే సగం డబ్బు మిగతా వ్యయానికి పెట్టేవాళ్ళు. ఈరోజు ఆ ఇసుక విధానం తగ్గడం వల్ల సగం డబ్బు పెట్టుకుంటే మిగతా పని పూర్తవుతుంది. కాబట్టి దీన్ని ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, పంచాయతీరాజ్ శాఖ ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి, స్థానిక శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి, శ్రీకాళహస్తి ప్రజల తరపున ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా మా మైనారిటీలో పేదరికంలో ఉన్నారు వాళ్ళంతా కూడా చిన్న చిన్న కుటీరాలు, చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళకందరికి కూడా ఇది మంచి అవకాశం. కాబట్టి ఈ విధానాన్ని ప్రవేశపెట్టినందుకు ఈ ప్రభుత్వానికి, నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇసుక పాలసీని తీసుకురావడం నిజంగా పేద మధ్యతరగతి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతా ఉంది. గత ప్రభుత్వ హయాంలో మనం చూసాము ఇసుక ఏ రకంగా దోపిడీకి గురైందో. ముఖ్యంగా శ్రీకాళహస్తి చుట్టుపక్కల స్వర్ణముఖి నదిని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు. సమాధులను కూడా తవ్వుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇసుక అక్రమ రవాణా తీసుకొని ఈ రీచుల నుంచి కూడా అక్రమ రవాణా చేసి ఆ పేమెంట్లకు కూడా ఎటువంటి లెక్క పక్క లేకుండా మొత్తం దోపిడీకి గురైంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకంతా ఈ ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం, అలాగే నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడం, భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో కూడా వెలుగులు నింపడం, రాబోయే ఇంకొక వారం 2 వారాల్లో పేమెంట్ కూడా డిజిటల్ పేమెంట్ తీసుకురావడం ద్వారా పారదర్శకత తీసుకురావడం, ఎలాగైతే దీంట్లో అక్రమాలకి తావు లేకుండా. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా ఇసుక అక్రమ రవాణాని వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అడ్డుకట్ట వేసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి ట్రాక్టర్లను కూడా సీజ్ చేయించడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ ఉచిత ఇసుక పాలసీ ద్వారా పూర్తిగా ఇసుక స్మగ్లింగ్ అనేది కట్టడి అయిపోతుందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వానికి పేద మధ్యతరగతి ప్రజలందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలలో సింహాచలం జంక్షన్లో వార్డ్ ఇన్ఛార్జ్ ఎర్ర వరాహ నరసింహం, అధ్యక్షులు కొలుసు ఈశ్వరరావు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కర్రి అప్పలస్వామి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కర్రి సత్యబాబు, లంకా సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎర్రవరం బాబు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగాయని గుర్తు చేశారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ విద్యార్థులకు ఫీజు రాయితీలు వంటివి ఇచ్చి ఆదర్శంగా నిలిచారన్నారు. పేద ప్రజలకు ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో బోరా మధు, కె సింహాద్రి, సిగడం తాతుబాబు, ఎన్ అప్పారావు, బొట్ట శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దేశానికి ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా వారు పేరు తెచ్చుకొని స్వర్గస్థులైనారు. వారు చేపట్టినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఈరోజు దేశమంతా కూడా ఆచరించే స్థాయిలో మా రాజశేఖర రెడ్డి గారు చేశారని మాకు చెప్పుకోవడానికి ఈ రోజుకి మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. వారు భౌతికంగా ప్రజలందరికీ దూరమైనప్పటికీ అందరి మనసుల్లోనూ కూడా ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారు అందరి హృదయాలు కొలువై ఉంటారని అనుకుంటున్నాం. అలాగే వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు ఇప్పుడు కూడా వారి ఆశీర్వాదం ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి పురస్కరించుకొని 98వ వార్డు సింహాచలంలో పేద ప్రజలందరికీ కూడా అన్నప్రసాదాలు ఇచ్చి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఏకదాటిగా ఒక వేదిక కిందకు వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆయన హయాంలోనే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా అదే అమలు చేయడం జరుగుతుంది. ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రం 2 ముక్కలు అయ్యిందంటే ఆయన ఎంత శక్తివంతులో ఎన్ని రాజకీయాల్లో ఆపి రాష్ట్రం మొత్తం ఐక్యంగా ఉంచారు అతను. ప్రధానంగా ఈరోజు ఆయన జయంతి వేడుకలు ఈ 98వ వార్డులో జరిగాయి. ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు ఇక్కడ 98వ వార్డు ప్రజలందరికీ ఈరోజు మేము ఒక భరోసా ఇస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో
ఇక్కడ ఏ ఒక్క నాయకుడు చేసిన తప్పు వల్ల ఓటమి చెందలేదు. మంచి అనే సంక్షేమం అనే అభివృద్ధి అనే పదం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లంచం అనేది లేకుండా, అవినీతి లేకుండా నేరుగా ప్రజలకి సంక్షేమ పథకాలు అందజేయడం తప్పని ఈ ప్రజలు నిరూపించారు. అందువల్ల రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు జరిగే విధంగా ప్రజల్లో ఎప్పుడూ ఉంటూ వాళ్ళకి ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రమైన సైదాపురంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను మండల వైసీపీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకుంటూ అమర్ రహే వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం పేదలకు పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీ కన్వీనర్ రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో మందికి ప్రాణం పోసి జీవితాలు నిలబెట్టాయని, ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడంటూ ఆ దివంగ మహానేత రాజశేఖర రెడ్డి మళ్లీ పుట్టాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు వైస్ ఎంపీపీ భాస్కర్ రావు, సర్పంచ్ శారద మరియు నాయకులు శివకుమార్ నాయుడు, శ్రీనివాసులు, రాజు, వరప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. దగ్గర ప్రతి ఒక్క కుటుంబంలో కనీసం ఫీజు కట్టుకోలేక ఇంటర్ దాకా చదివేసి హాస్టల్లో చదివి మానేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు ప్రతి ఇంట్లో ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, మెడిసిన్ చదివో లేకపోతే సాఫ్ట్వేర్గా పోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఈరోజు ఆ ఫీజులుగా కట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి ఆయన పేద వాళ్ళ బడుగు బలహీన వర్గాల్లో విద్యని అందరికీ అందేటట్టు చేసి విద్య కొనుక్కోవటం కాదు గవర్నమెంట్ అందిస్తుందనే లెక్కలో ఇచ్చి ప్రతి ఒక్కరు ఈరోజు చదువుకొని సాఫ్ట్వేర్లు అయ్యి ఎన్ని కుటుంబాలు బాగుపడి ఉన్నాయో అదంతా రాజశేఖర రెడ్డి పుణ్యం కదా. ఇంతమంది ఫీజు రీఎంబర్స్మెంట్ 75 సంవత్సరాల్లో పేదలకి. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. నమస్తే.